అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 14. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విరాట్ కాన్ఫిడెన్స్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ రఘుపతి గారు, రాఘవ గారు విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విరాట్ లోపలికి వెళ్ళగానే, ఏమైంది విరాట్, ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతారు. విరాట్ జరిగిందంతా చెప్పి మౌనంగా కూర్చుంటాడు. రఘుపతి గారు మాట్లాడుతూ, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు విరాట్ అని అడుగుతారు. విరాట్ కోపంగా, ఇప్పుడు శరత్ మామ ఎక్కడున్నారు అని అడుగుతాడు. లండన్ బ్రాంచ్లో ఏదో ఇష్యూ ఉంది అంటే 1 month క్రితం అక్కడికి వెళ్ళాడు. ఇంకొక 1 weekలో వచ్చేస్తాడు అని అంటారు రఘుపతి గారు. విరాట్ బాగా ఆలోచించి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఫుల్ కాల్ హిస్టరీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ ట్రాక్ చేయండి. అక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ మార్చి మనకు నమ్మకంగా ఉండేవాళ్ళని పెట్టండి. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు నువ్వు దాన్ని చూసుకో. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అర్జున్ అని చెప్పి, మావయ్యకి ఇవన్నీ తెలియకూడదు. ఆ మేనేజర్ మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి అంటాడు. ఇందులో మావయ్య హ్యాండ్ ఉందని ప్రూవ్ అయితే అస్సలు ఎక్స్క్యూజ్ చేయను డాడ్ అని గంభీరంగా అంటాడు. రాఘవ గారు విరాట్ వైపు చూస్తూ, విరాట్ ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి. పూర్తి నిజం తెలిసేంత వరకు ఈ విషయం ఇంట్లో డిస్కషన్ పెట్టకండి. బావ నిజంగా తప్పు చేస్తే నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా మేము అడ్డురాము. ఎందుకంటే ఈ కంపెనీ బావ కోసం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీ వెంటే ఉంటాము. మనవాడు కదా అని ఒక్కడి గురించి ఆలోచిస్తే వేలాది మంది ఎంప్లాయీస్ నష్టపోతారు. కానీ పూర్తి నిజాలు తెలిసేంత వరకు ఎవ్వరిని తొందరపడి నిందించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లంచ్ టైం అవడంతో విరాట్ కూడా తన క్యాబిన్కి వెళ్తూ, లంచ్ చేసి నీ క్యాబిన్కి వెళ్దు కానీ రా అని అర్జున్ని కూడా తీసుకువెళ్తాడు. ఇద్దరూ విరాట్ క్యాబిన్లోకి వెళ్ళి డిస్కషన్ చేస్తూ ఉండగా పిఏ మూర్తి వచ్చి, సార్ వర్మ కన్స్ట్రక్షన్స్ ఎండి వచ్చారు మిమ్మల్ని కలవడానికి అంటాడు. విరాట్ సరే పంపించు అనడంతో అర్జున్ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించడంతో విరాట్ కమెన్ అని అనగానే 24 years అమ్మాయి చాలా ఫాస్ట్గా టైస్ వరకు డ్రెస్ వేసుకొని హెయిర్ అంతా వదిలేసి కాళ్ళకు హై హీల్స్ వేసుకొని ఓవర్గా మేకప్తో స్టైల్గా నడుచుకుంటూ వచ్చి విరాట్ని విష్ చేస్తుంది. విరాట్కి చెయ్యి అందిస్తూ ఐ యామ్ నిషా వర్మ అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. విరాట్ ఎలాంటి భావం లేకుండా ఆమెను చూస్తూ హాయ్ నిషా అని తనకి సీట్ ఆఫర్ చేయడంతో నిషా విరాట్కి ఎదురుగా కూర్చుంటుంది. విరాట్ నిషా వైపు చూస్తూ, ఎందుకు నన్ను కలవాలని 1 week నుండి ట్రై చేస్తున్నారు అని అడుగుతాడు. నిషా విరాట్ని తినేసేలా చూస్తూ, నేను మీ కంపెనీతో టైఅప్ అయ్యి వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. విరాట్ నిషా వైపు చూస్తూ, మీ కంపెనీ బాగానే రన్ అవుతుంది కదా, మరి మాతో ఎందుకు టైఅప్ అవ్వాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు. మా తాతయ్య గారు గజపతి వర్మ గారు సడన్గా చనిపోయారు. అందువల్ల యుఎస్లో ఉన్న నేను సడన్గా వచ్చి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇండియాలో నాకేమీ తెలియదు అండ్ రీసెంట్గానే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. అందుకే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీతో టైఅప్ అవ్వాలి అనుకుంటున్నా అని మాట్లాడడం ముగిస్తుంది. విరాట్ 1 నిమిషం ఆలోచించి గజపతి వర్మ గారితో
గారి మీద ముందు నుంచే మంచి పరిచయం ఉండడంతో కాదనలేక ఓకే టైఅప్కి ఒప్పుకుంటాను, కానీ 1 ఇయర్ మాత్రమే. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు అన్నింటికీ ఒప్పుకొని అగ్రిమెంట్ చేస్తే నేను మిమ్మల్ని ట్రైన్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు. నిషా ఆనందంగా లేచి విరాట్ని హగ్ చేసుకోపోతే విరాట్ వెనక్కి జరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి రేపు మార్నింగ్ 11కి రండి, అగ్రిమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అంటాడు. నిషా ఆనందంగా విరాట్ చేపట్టుకొని థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విరాట్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విరాట్ తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చొని ఏదో ఆలోచిస్తున్న అర్జున్ని కదుపుతూ ఏం ఆలోచిస్తున్నావురా, వచ్చి కూర్చో, లంచ్ చేద్దాం అంటాడు. అర్జున్ విరాట్ దగ్గరికి వచ్చి ఇందాక వచ్చిందే నిషా, తను ఎందుకు తేడాగా ఉందిరా అని అంటాడు. విరాట్ ఆలోచిస్తూ అవును, తన నోరు ఒకటి మాట్లాడితే తన కళ్ళు ఒకటి చెప్తున్నాయి. తను ఇక్కడికి రావడానికి ఇంకా ఏదో రీజన్ ఉంది. అదేంటో తెలుసుకోవడానికి తన ప్రపోజల్కి ఒప్పుకున్నాను. రేపటి నుంచి తన యాక్టివిటీస్ మీద ఒక కన్ను వేసి ఉంచు అర్జున్ అని చెప్పి లంచ్ తినే పనిలో పడిపోతారు. విరాట్ అలా తన మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ 8 వరకు ఆఫీస్ వర్క్లో చేసి టైర్డ్గా అనిపించడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకుంటాడు. అలా మూసుకున్న కళ్ళ వెనుక గార్డెన్లో పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న గీత మొహం ఫ్లాష్ అవుతుంది. అలా గీత గురించి తలుచుకోగానే ఎందుకో విరాట్కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా తన మనసుకి మైండ్కి జరుగుతున్న యుద్ధంలో మైండ్ ఓడిపోయి మనసు గీతను చూడమని పోరు పెట్టడంతో విరాట్ కళ్ళు తెరిచి తన ఇంట్లో ఉన్న సీసీ క్యామ్స్ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. గీత డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ భోజనం వడ్డిస్తూ కనిపిస్తుంది. పొద్దుటి నుంచి ఎంత కష్టపడినా బస్లో కాలేజీకి వెళ్ళి వచ్చినా తన మొహంలో ఎలాంటి అలసట కనిపించకుండా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అందరికీ భోజనం వడ్డించి బుక్స్ తీసుకొని గార్డెన్లోకి వెళ్ళడం చూసిన విరాట్ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి అర్జున్ని పిలిచి కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది అని అడుగుతాడు. అర్జున్ అయోమయంగా అది ఇప్పుడు ఎందుకు విరాట్, అది డ్రాయింగ్ కోసం ఇంజనీరింగ్ దగ్గర ఉంది అంటాడు. విరాట్ ఒక 10 మినిట్స్లో ఇంకో కాపీ నాకు కావాలి, తెప్పించు అంటాడు. అర్జున్కి ఏమీ అర్థం కాక ఎందుకురా బావా అని అడుగుతాడు. విరాట్ అర్జున్ వైపు తిరిగి చెప్తే కనితేవా, సరే విను అని నా చెల్లి అంటున్నావు కదా, నీ చెల్లికి పనిష్మెంట్ ఇవ్వాలి అందుకు అంటాడు. అర్జున్ అయోమయంగా ఒరేయ్ తను ఇంకా స్టూడెంట్ రా, తను అంత పెద్ద ప్రాజెక్ట్కి డ్రాయింగ్ ఎలా వేస్తుందిరా అని అడుగుతాడు. అదంతా నాకు అనవసరం, వెళ్ళి చెప్పింది చెయ్యి అంటాడు విరాట్. అర్జున్ వెళ్ళి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ తీసుకొచ్చి విరాట్ చేతిలో పెట్టి మరీ శాడిస్ట్లా తయారవుతున్నావు బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విరాట్ ఆ ఫైల్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. విరాట్ కారు పోర్టికోలో ఆగేసరికి మ్యూజిక్ వినిపించడంతో పక్కకు తిరిగి చూసేసరికి గీతాంజలి అండ్ గ్యాంగ్ మంచిగా మాస్ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసిన విరాట్కి ఫీజులు ఎగిరిపోతాయి. అలానే చూస్తూ ఉంటాడు. వాళ్ళు మాత్రం విరాట్ వచ్చింది గమనించుకోకుండా చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. విరాట్ సైలెంట్గా వెళ్ళి గీతకి ఎదురుగా నుంచుంటాడు. ఇక్కడ విరాట్ని చూసిన గీత షాక్తో బిగుసుకుపోతుంది. గీత మనసులో
ఈ హిట్లర్ చూసేశాడు, ఈరోజు నా పాడే ఖాయం అని అనుకుంటూ భయంగా చూస్తుంది. గీత వెనుక ఉన్న బంటి విరాట్ని చూసుకోకుండా గీత డ్యాన్స్ చేయి అని కదుపుతూ ముందుకు వస్తాడు. అక్కడ విరాట్ని చూసిన బంటి ఏడుపు మొహం పెట్టి గీత వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. విరాట్ కోపంగా గీత వైపు చూస్తూ, సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేస్తున్నా అన్నావు, అది ఇదేనా అని ఎటకారంగా అడుగుతాడు. గీత అమాయకంగా ఫేస్ పెట్టి, సార్ హోంవర్క్ అంతా అయిపోయింది సార్, అందుకే ఏదో సరదాగా అలా చేశాము అంటుంది. విరాట్ వెళ్ళి టేబుల్ మీద కూర్చొని బంటిని రమ్మని పిలుస్తాడు. బంటి భయంగా గీత వైపు చూస్తూ ఉంటే గీత బంటిని తీసుకుని వెళ్ళి విరాట్ ముందు నుంచుంటుంది. మిగతా అందరూ వచ్చి గీత పక్కన నిలబడతారు. విరాట్ బుక్ తీసుకొని ఆ రోజు చేసిన హోంవర్క్ చూసి బంటిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. బంటికి అవి ఆల్రెడీ గీత ఎక్స్ప్లెయిన్ చేయడంతో టకటకమని ఆన్సర్ చేసి గీత వైపు చూస్తాడు. గీత గర్వంగా విరాట్ వైపు చూసి నవ్వుతుంది. విరాట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చక్కగా ఆన్సర్ చేయడంతో సరే మీరు వెళ్ళండి అంటాడు. అందరూ ఆనందంగా వెళ్తుంటే విరాట్ గీతను పిలిచి, నేను నిన్ను ఇంకా వెళ్ళమనలేదు అంటాడు. బంటి గీత చేయి పట్టుకొని, గీత లేకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళమంటాడు. మేము బలవంతం చేస్తే గీత డ్యాన్స్ చేసింది, అందుకు కావాలంటే మా అందరికీ పనిష్మెంట్ ఇవ్వండి, గీతని మాత్రం ఏమీ అనొద్దు ప్లీజ్ సార్ అంటాడు. విరాట్ బంటి వైపు చూస్తూ, రే నేను పనిష్మెంట్ ఇస్తానని చెప్పానా అని అడుగుతాడు. బంటి అమాయకంగా విరాట్ వైపు చూస్తూ, నాకు తెలుసు మీరు ఎవరిని ఏమీ అనరు, కానీ గీతకు మాత్రం చిన్న తప్పు చేసినా పనిష్మెంట్ ఇస్తారు, నేను చూశాను అంటాడు. విరాట్ అనుమానంగా, ఏం చూశావు అంటాడు. గీత బంటి దగ్గరకు వచ్చి, బంటి నువ్వు ఇవన్నీ మాట్లాడకూడదు, నువ్వు కామ్గా ఉండు అని విరాట్ వైపు తిరిగి, సారీ సార్ వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు, వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను, సారీ కూడా చెప్పిస్తాను, వాడిని ఏమీ అనకండి ప్లీజ్ అంటుంది. విరాట్ గీత వైపు కోపంగా చూసి గీతని పక్కకు జరిపి బంటి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, నువ్వేం చూసావు బంటి అని అడుగుతాడు. బంటి భయంగా గీత వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ బంటి మొహాన్ని తన వైపు తిప్పుకొని, నిన్ను గీతని ఏమీ అనను చెప్పు అని నిదానంగా అడుగుతాడు. బంటి అమాయకంగా మొహం పెట్టి, మొన్న భవానీ మేడం గీతను కొట్టారు, అందులో గీత తప్పేమీ లేదు, చిన్న కారణం వల్ల గీతను కొట్టారు, అందుకే మీరు కూడా గీతని కొడతారేమో అని భయంగా ఉంది, గీత చాలా మంచిది సార్, మాకు చాలా బాగా చదువు నేర్పిస్తుంది, మేము తప్పు రాసినా మా సార్ లాగా కోప్పడదు, ఇప్పుడు కూడా మేము ఫోర్స్ చేయడం వల్ల డ్యాన్స్ చేసింది, ఇందులో తన తప్పేమీ లేదు సార్ అంటాడు. విరాట్ బంటి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు అనుకున్నట్టు తనకేమీ పనిష్మెంట్ ఇవ్వను, భయపడకు, గీతతో నాకు చిన్న పని ఉంది అందుకే ఆగమన్నాను. చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి అంటాడు. నిజంగా ఏమీ అనరా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు బంటి. విరాట్ చిన్న చిరునవ్వుతో, ఏమీ అనను, వెళ్ళు అంటాడు. బంటి గీతను హక్ చేసుకొని గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళిపోతారు. విరాట్ లేచి బెంచ్ మీద కూర్చొని తీక్షణంగా గీతను చూస్తూ ఉంటాడు. గీత మనసులో, వీడికి ఇప్పుడు ఏం రోగం వచ్చింది అలా చూస్తున్నాడు అని అనుకుంటూ, సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది. అంత యాక్టింగ్ వద్దు, నువ్వు పెద్ద కంత్రివని నాకు తెలుసు అంటాడు విరాట్. గీత మనసులో, ఏంట్రా నీకు తెలిసింది నీ బొందా అని తిట్టుకుంటూ పైకి మాత్రం ఏమీ తెలియదు అన్నంత అమాయకంగా ఫేస్ పెట్టి, ఏం తెలుసు సార్ అని అడుగుతుంది. ఈరోజు కథ ఇంతటితో ముగిసింది. మరలా
రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.